ఇప్పుడు మామిడి తోటలో బిర్యానీ అని చికెన్ వండడానికి వెళ్తున్నాం. రేపు పని చేద్దారా దీని మీద బిర్యానీ చిన్న పిచ్చి కొడతారు నాలుగు ఇట్లా ఏంటారు దమ్మన్నవారు కానీ ఎక్కడికి మాట్లాడుతున్నాడు హైదరాబాద్ నుంచి వచ్చినది. ఏంటి డ్రామాలు చేస్తుందా? హాయ్ ఫ్రెండ్స్, టుడేస్ సండే స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ విత్ ప్రాన్స్ ఫ్రై చికెన్ కర్రీ. వండుతున్నాం అనుకుని మరి అంత బిర్యానీ కోసం ఈ ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి, సురేష్ తన పేరు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి రప్పించాం గాయస్. యాక్చువల్లీ ఎవరైనా అయితే కోనసీమ నుంచి హైదరాబాద్ దమ్ బిర్యానీ తినడానికి వెళ్తారు, కానీ మేము వెరైటీ హైదరాబాద్ నుంచి కోనసీమ రప్పించాం. సబ్స్క్రైబ్, లైక్, షేర్. కష్టపడుతున్నాయి ఈరోజు మొత్తం పనులు ఉన్నాయి. యాక్చువల్లీ ఐటమ్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి గాయస్, అందుకే మేము పొలంలో వండుకుందాం ప్లాన్ చేసాం యాక్చువల్లీ. కానీ అక్కడ ఒక 2 ఐటమ్స్ వండుకుంటాం, మేము ఇక్కడ నుంచి వండుకుంటాం. ఫ్రెండ్స్ నల్లి గోస్ట్ ఫ్రెండ్స్, మా భాషలో నల్లి బొక్క, మూలుగు. ఏం చేద్దాం? పెద్ద పొట్టేడు ముక్కలు అటు సైడ్ పెట్టరా, కట్ అవ్వట్లేదు. ఆ చాక్ తోటి స్టీల్ మీద పోయాలి, ప్లాస్టిక్ చేయకోసి ఈరోజు ఇందులో ఏమన్నా ఉంటుందరా? ఏముంది చూడు, అడు చూడు. ఆయిల్ ఫ్రై అవుతుంది గాయస్. మటన్ ఒక పక్కన అవుతుంది, ఇంకో దగ్గర మా ఆయిల్ ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ ఐటమ్స్ దమ్ బిర్యానీ, చికెన్. అంతే. పిచ్చి కొడతారు నాలుగు ఇట్లా ఏంటారు దమ్మన్నవారు కానీ. వీళ్ళిద్దరిని పోయితే మనం పంపిస్తే గాయస్ మొత్తం తిరిగి ఊరంతా తిరిగి సింగిల్ పొయ్యిలు ఎక్కడ దొరకలేదు, అన్ని పెద్ద పొయ్యిలు ఉన్నాయని చెప్పి వచ్చేది. అక్కడేమో నార్మల్గా కట్టెల పొయ్యి పెడదామంటే ఏమో అక్కడ పెద్ద గాలి వచ్చేస్తుంది. గాలి వల్ల ఏమో అక్కడ ఉండడానికి అవ్వదు వీలేదు. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు. వండుకుని తినాలని ఉంది, నాకేమో అక్కడ వండుకుని తినాలని, ప్రశాంతంగా చేలు మధ్యలో వండుకుని తినాలని ఉంది. మీ దగ్గర ఏదైనా సలహా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ గాయస్. అటువంటివి కాకుండా కొత్త వర్డ్స్ ఏమన్నా చెప్పమని మీరు నాకు ఇంకా చెప్పలేదు. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అది పోస్ట్ రేపు చేస్తుంది, అప్పుడు వాళ్ళు ఇస్తారు సలహా, అప్పుడు వండుతాం మనం. అది లైవ్ కాదు, సలహా ఇవ్వడం. చూడండి ఫ్రెండ్స్, తెట్టగడగా మాట్లాడుతున్నాడు హైదరాబాద్ నుంచి వచ్చినది. ఈడు ఎప్పుడు చూసినా నేను కొడతా ఉంటాను ఫ్రెండ్స్. పొయ్యి ఎట్రమ్మని పంపితే పొయ్యి తేకుండా వచ్చి మీరు ఎన్ని డ్రామాలు సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్ కాదు నిన్న తెచ్చుకున్నాడు జిల్లుగా నేను గిల్లి అనుకున్నాను. ఇంకా డబ్బులు ఇచ్చవా? ఏమన్నా నేను ఇస్తున్నావా? ఇచ్చిందా? చూడండి ఫ్రెండ్స్, డబ్బులు అడిగలేదు, నా పేరు చెప్పాడు, ఇచ్చేసింది అంతే. అరే రాజు, నీ పేరు చెప్పి తీసుకున్నాడేమో, అయితే నీకు తెలియకుండా ఎంత కాదు ఇట్రాళ్ళు అక్కడ ఎంత ఇచ్చారా? మొన్న 20 రూపాయలు కొనుక్కున్నారంటే ఎవరు కొనుక్కున్నారు? నువ్వాడా? నిన్ను 2 వాటర్ బాటిల్ పంపిస్తే నువ్వు జల్లి ఎందుకు కొనుక్కున్నావు? ఎలా చేసాను నువ్వు ఇప్పుడు? రే రాజు, 100 రూపాయలు ఎట్టుండ్రా బిర్యానీ పెడతాను. హాయ్.
Hi guys. మనం ఇప్పుడు ఆవిడ తోటలో బిర్యానీ అని చికెన్ వండడానికి వెళ్తున్నాం. చూసుకుంటున్నాం guys. మరి గాలి రాకుండా అబ్బాయికి ఇచ్చాడు గాలి రాకుండా చూస్తున్నారు guys. అవును guys. అవును guys. Guys, ఇంకొంత guys. పోయా అరే కెన్ పోయా డొక్కలో ఇగో guys డొక్క కొబ్బరి పొట్టు guys ఇది వర్కింగ్ guys. ఇక్కడ ఏమో సాయం సోసో ఆ ప్యాక్ అని చెప్పా ఇన్ని కష్టాల్లో ఉన్నాయి బాగాలేదు సెట్ చేయండి ఫ్రెండ్స్. పోయిగా ఈ సరిపడలేదు. సో ఇటుకెళ్ళు యూ గో టు హోమ్ అండ్ బ్రింగ్ సమ్ బ్రిక్స్. ఇటుకెళ్ళు బ్రింగ్ సమ్ బ్లడీ బ్రిక్స్. అంటే దాన్ని హైట్ పెరగడానికి వాటి కింద ఇటుకలు పెట్టమంటున్నానండి. అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చిన మా అన్నయ్య. నేను కోనసీమ భాషలో మీకు చెప్తున్నాను. ఓకే గో. ఎక్కడి చేస్తున్నారా అలాంటి అయితే మంచి ఎండు పొలాలు రే పని చేయండి రా. సోది నా కొడకలారు సోది ఎక్కువ అయిపోయింది వాళ్ళట్రా. సిగ్గుండాలరా రే చదివింటారు. రేపు పని చేద్దారా. దీని మీద బిర్యానీ ఇస్తే చిన్న పోయి మీద చికెన్ ఇట్టేద్దాం. అరాయిది అరాయట్రా దీనికంటే అది పెద్దగా దోమ తీరిపోతుంది గైస్. అలావడా గిన్నెతో సార్ రైట్ ఆల్ రైట్. అరలో అయితే సరిపోరా. పెద్ద మంట వస్తుందిరా. guys మేము పోయి అంటిస్తున్నామండి. మా పెద్ద బ్రో పోయి అంటిస్తున్నాడు. అదిగోనండి అంటు కట్టలేదంట. ఏం తప్పు చేశాడు ఏంటో. జేబులు వేసిన ఎట్టుకెళ్ళిపోయి ఇంటికి లేకపోతే అక్కడ కూర్చొని జీడిపప్పులు అని తినేస్తున్నాడు. అంటే ఎక్కువ పట్టుకే మాడిపోతాయి. ఇది జాపత్రి గాయస్. గాయస్ అని చెప్తున్నాను. మరాఠీ మొగ్గ ఆయిల్లో కొంచెం ఇలా పైకి వేసాను మొక్క మొత్తం. ఏంటిది జాజికాయ జాంకాయ అండి ఫ్రెండ్స్. జాంకాయ కదా నీ అబ్బా జాజికాయ. అనాస అనాథ కదా అవి. అనాస రది చెప్ప. వేసాను ఆనియన్స్ అవి. అతంకయ్యారా ఒకటే తెలుసా రే కుయికిరా. అలాగే అవడా అన్ని పొలాలు ఎట్టే నానబెట్టుకున్న రైస్ని ఇలా వేసేసుకోవాలి. రైస్కి ఫస్ట్ ఇలా కలిపేసుకుని మనం ఎంతైతే రైస్ తీసుకున్నామో 8 రే ఆ లోకల్ బాస్మతి రైస్ కాబట్టి తక్కువ వేసుకోవాలి. లోకల్ దాకా వెళ్ళి ఎన్ని వేసావు? చాలు చాలు చాలు. నూనె మట్టి సాల్ట్ వేస్తున్నా గాయస్.
మండిపోతుంది గాయస్ కింద నుంచి. బగారా మసాలా గైస్ బగారా అయితే తయారైతుంది. బగారా తయారయ్యడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు మనం చికెన్ ఫ్రై ప్రిపేర్ చేద్దాం. ముందుగా చికెన్ శుభ్రంగా ఒక 3 సార్లు కడుక్కుందాం. 6 ఎన్ని కేజీలు చేసి చెప్పు. 5గురికి 2 కేజీలు చికెన్ ఫ్రెండ్స్. మనిషికి ఎంత చికెన్ వస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని జాయింట్ అంటారు ఫ్రెండ్స్, చిన్న జాయింట్ ఇది. చికెన్ సపోర్ట్ కొడతాను రాలేదు, జాయింట్ కొట్టమంటే చిన్న కొట్టేసాడు. అరే అది నాకు కావాలి. దీన్ని ఇది మా కోనసీమలో ఫేమస్ ఫ్రెండ్స్. ఏంట్రా లేర్ మాసం కోడిగుడ్డు ఫ్రెండ్స్, చిన్న కోడిగుడ్లు అంటారు దీన్ని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కోడి ముడ్డు ఫ్రెండ్స్. ఇది సూపర్ ఉంటుంది అది కాదు, అది తిన్నట్టు ఉన్నారు ఫ్రెండ్స్. నేను ఎప్పుడు తినలేదు. దీంట్లో కొన్ని నీళ్ళు వేసి ఎంత ఒకెట్టాడు పోయినాడు. హైదరాబాద్ నుంచి తెప్పించారా ఆకెడతానికి. చికెన్ ఎక్కడ మొత్తం డస్ట్ అంతా దాంట్లో పోతుంది. నువ్వు తద్దే ఇంకోసారి ఫోన్ పెట్టుకున్నాను అందరిలో ఉన్నప్పుడు మెత్త అంటాను. నీకు అలా ఉంటే మాకు ఎలా ఉంటాయి, కొంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. కూర్చోండి ఎవరన్నా తెలుస్తున్నా. గాయ్స్ ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నాం గాయ్స్. ఇప్పుడు మేము వంట పొలిగొచ్చి బిర్యానీ చేసి అన్ని చేసి ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నాం గాయ్స్. బాయ్ గాయ్స్. అక్కడ పరకముందు కదా వెళ్తా చెప్తాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసేద్దాం ఉల్లిగడ్డలు వేసుకోవాలి గైస్. వేసేద్దాం. నువ్వురా డబ్బులు 100 నీ 100 నాకెందుకు అమ్మా? 100 రూపాయలు చెప్పు. 100 రూపాయలు చెప్పిన ఇస్తే 100 రూపాయలు చెప్పిన ఇస్తే బిర్యానీ చికెన్ పెడతాను. బిర్యానీ చికెన్ మటన్ ప్రాన్స్ స్వీట్లు అన్నీ పెడతాను. డబ్బులు ఇవ్వకపోతే ఒక్కొక్క ఐటమ్ పెడతాను. ఓన్లీ బిర్యానీ అంత పెడతాను. నాకు ఫ్రీ. నీకు ఫ్రీ ఏం లేదు. నువ్వు ఇప్పించుకుంటున్నావు. నేను ఎందుకు ఇప్పిస్తాను రా? నీకని అంతే. నువ్వు ఇప్పించుకుంటున్నావు. ఎంత బిర్యానీ చికెన్ పెడతాను అంతే. డబ్బులు ఇవ్వకపోతే డబ్బులు ఇస్తే అన్ని ఐటమ్లు వస్తాయి. డబ్బులు ఇస్తే అన్ని ఐటమ్లు వస్తాయి. సాయంత్రం కలిస్తే హాయ్ ఫ్రెండ్స్, అలా అయితే ఇవాళ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ సెకండ్ బొబ్బట్టు, థర్డ్ పూతరేకు, 4 కోవా, తండ్రి కోవా, మామిడి తాండ్రా. మామిడి తాండ్రా. ఆపుకోరా 2 నిమిషాలు ఆపు. చూపిరా కదా వెనక్కి పెట్టాయి అయిపోతాం. మటన్ కర్రీ, నల్లి గోష్ ఇక్కడ అయ్యి బాబు, నేను ఎప్పుడు చూడలేదు ఇలాగా. కోనసీమ ప్రేమ్ మరి పొద్దున్న 6ంటికి లేచాం ఫ్రెండ్స్. మొత్తం బిర్యానీ, చికెన్, మటన్ కర్రీ, ప్రాన్స్ ఫ్రై, కోనసీమలోని మోస్ట్ ఫేమస్ స్వీట్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. మరి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ గైస్, చూసారా ఇప్పుడు ఇవన్నీ చదువుకుంటే వెళ్ళాలి. ఇగో ఇవన్నీ పరకాలన్నీ